ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దాదాపు 24 సంవత్సరాల క్రితం వెంకట్రామరాజు గారికి వివాహం జరిగింది. ఆయన వివాహం జరిగినప్పుడు ఆయన భార్య రాజలక్ష్మి గారికి 9 సంవత్సరాల వయసే. అయితే ఆ పెళ్లి ముచ్చట ఆమెకు అంతగా గుర్తులేదు. ఇదే విషయాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్ద రాజలక్ష్మి గారు చెప్పేటప్పటికీ స్వామీజీ అన్నారు, మీ పెళ్లి ముచ్చట తీరుస్తానులే, షష్ఠపూర్తి కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పారు. అలా 24 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత సున్నిపెంట ఆశ్రమంలో వెంకట్రామరాజు గారికి రాజలక్ష్మి గారికి షష్ఠపూర్తి మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళదామా. అది 1994 సంవత్సరము ఫిబ్రవరి నెల 25వ తేదీ. సున్నిపెంట ఆశ్రమము భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. అంతటా అంబరాన్ని తాకే సంబరాలు. ఆనాడు ఆశ్రమంలో 3 విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొదటిదేమో పాండిచ్చేరి నుండి వచ్చిన నూతన వధూవరుల కళ్యాణోత్సవం అయితే ఆ ఉదయమే జరిగింది. ఇక రెండవది ఆ సాయంకాలం వెంకట్రామరాజు గారి దంపతుల షష్ఠి పూర్తి వివాహోత్సవం. ఇక మూడవది మెంతుల పద్మగారి, ఆమెనే పూర్ణ పద్మగారి అని కూడా అంటారు, ఈ పద్మగారి చెల్లి కుమారుని నామకరణ మహోత్సవం జరిగింది. ప్రారంభం నుండి పరిసమాప్తి వరకు దాదాపు 3 గంటల సేపు వెంకట్రామరాజు గారి షష్ఠపూర్తి సంబరాలన్నీ ఆ గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారే స్వయంగా దగ్గరుండి జరిపించారు. 25 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్వామీజీ వారి వాగ్దానం ఏమిటంటే, స్వామీజీ వారు అటకేశ్వరంలో ఉన్న తొలి రోజుల్లో అంటే 1969వ సంవత్సరంలో వెంకట్రామరాజు గారు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి గారు దర్శనానికి వెళ్ళారు. మాటల సందర్భంలో రాజ్యలక్ష్మి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో అన్నారు, అభం శుభం తెలియని 9 సంవత్సరాల వయసులో తనకు రాజుగారితో వివాహం జరిగింది. తన వివాహం ఎలా జరిగిందో, ఏ వేడుకలు జరిపించారో తనకు మాత్రం గుర్తులేవని చెప్పారు. వెంటనే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు స్థిరచిత్తంతో అన్నారు, మీ షష్ఠి పూర్తి వివాహం నేను దగ్గరుండి చాలా దివ్యంగా జరిపిస్తాను అని చెప్పి. అది కూడా మన ఆశ్రమంలోనే జరుగుతుంది. ఎలా జరిపిస్తానో నీవే చూద్దువు కానిలే అని సెలవిచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. ఆయాచితంగా వచ్చిన ఆ వరానికి ముగ్ధులమైన వెంకట్రామరాజు గారి దంపతులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదాలకు ప్రణమిల్లారు. అదేమీ సామాన్యమైన వరమా అంటే దాదాపు 25 సంవత్సరాల పర్యంతం వెంకట్రామరాజు గారి జీవితాలకు వారి దాంపత్య జీవితానికి ఏమాత్రం డోకా ఉండదని అనుగ్రహంతో వారు వీరికి హామీ ఇచ్చినట్లే కదా. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భవిష్యత్ దర్శనానికి సంబరంగా జరిగిన వెంకట్రామరాజు గారి షష్ఠి పూర్తి వివాహ వేడుకల కంటే మరేం సాక్ష్యం కావాలి. వారి వాగ్దానానికి అనుగుణంగానే వారే ఎన్నో వేడుకలు జరిపించారు. ఈ దంపతుల కోసం ముందుగానే కలశ స్థాపన చేశారు. ఆ పవిత్ర మంత్ర జలాన్ని తొలుత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు, ఆ తర్వాత శ్రీ ప్రకాశానంద స్వామి వారు, బిఆర్కే గారు,
అలాగే వెంకట్రామరాజు గారి తల్లిగారు తదితర పెద్దలు ఈ దంపతులపై అభిషేకించి ఆశీర్వదించారు. వీరికంటే చిన్నవారు కూడా అభిషేక జలం వారిపై ప్రోక్షణ చేసి పాద నమస్కారాలు చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సూచన ప్రకారం కుమారి సావిత్రి గారు వెంకట్రామరాజు గారి దంపతులకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామివారి దివ్య పాద పద్మముల సన్నిధిలో వెంకట్రామరాజు గారి దంపతులు పూలమాలలు మార్చుకున్నారు. ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమం, ఆ తర్వాత ప్రత్యేకంగా పెండ్లి కుమార్తె తమ్ముడు తెచ్చిన బుట్టెడు గులాబీ రేకులు పోటీపడి ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ఆ తర్వాత షష్ఠపూర్తి వివాహానికై ప్రత్యేకంగా చేయించిన మంగళసూత్రాన్ని అందరి ఆశీస్సులు కరతాళ ధ్వనుల మధ్య రాజ్యలక్ష్మి గారి మెడలో కట్టి 3 ముళ్ళు వేశారు వెంకట్రామరాజు గారు. ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎంతో సంబరంగా శ్రీ పూర్ణానంద స్వామి వారు సలక్షణంగా జరిపించారు. ఆ మరుసటి రోజు పాండిచ్చేరి నుండి వచ్చిన పెండ్లి బృందానికి మాత్రమే ప్రత్యేక దర్శనమిస్తూ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక ఏకాంత ప్రదేశంలో ఆసీనులై ఉన్నారు. అనుకోకుండా వైపు వెళ్ళిన వెంకట్రామరాజు గారిని స్వామీజీ వారు తమ దగ్గరే కూర్చోమన్నారు. అప్పుడు ఆ పెండ్లి బృందానికి స్వామీజీ వారికి వెంకట్రామరాజు గారికి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ తెలుసుకుందామా? పెండ్లివారు అన్నారు, స్వామీజీ, నిన్నటి రోజున అసలు పెండ్లి కంటే రాజుగారి దంపతుల షష్ఠపూర్తి వివాహ వేడుకలే చాలా సంపరంగా జరిగాయని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అని. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బదులిచ్చారు, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం వీరికిచ్చిన వాగ్దాన ప్రభావమే వారి షష్ఠపూర్తి పెండ్లినంత సంబరంగా జరిపించటం జరిగింది అని. పాండిచ్చేరి నుండి మీరంతా పనిగట్టుకుని వచ్చి ఆశ్రమంలో మీ అబ్బాయి వివాహం చేసుకోవటము, అందుకై మీరంతా ముందుగా వచ్చి ఆశ్రమాన్ని అందంగా అలంకరించి పెండ్లికి ముస్తాబు చేయటము, మీ పెళ్లి తాలూకు అంతమంది బ్రాహ్మణులు ముత్తైదువులు అనుకోకుండా వచ్చి వెంకట్రామరాజు గారి వివాహ వేడుకల్లో పాలు పంచుకుని ఆ దంపతులను ఆశీర్వదించడం కాకతాళీయంగా మాత్రం జరగలేదు. అందులో మా వాగ్దాన ప్రభావం ఉంది అని నవ్వుతూ అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. పెండ్లివారు మరలా అడిగారు, అయితే రాజుగారు చాలా అదృష్టవంతులే, ఆది నుండి ఆయన మీ సన్నిధిలో ఉన్నాడంటే ఎంత సాధన చేశారో అని. అప్పుడు రాజుగారు జోక్యం చేసుకుని, అబ్బే అలాంటిదేమీ లేదండి, సదా స్వామీజీ వారి స్మరణ తప్ప ప్రత్యేకించి తాను ఏ సాధన చేయలేదు, చేయాలని ఆసక్తి లేదు. అంతకంటే అటకేశ్వరాశ్రమానికి వెళ్తూనే లోనికి వెళ్ళి అంట్లు తోమి వాటిని శుభ్రపరచడంలోనే తనకు కావలసినంత ఆనందము ఆత్మసంతృప్తి లభించేవి అంటూ వెంకట్రామరాజు గారు చెప్తూ ఉంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మధ్యలో జోక్యం చేసుకుని అన్నారు, నీవు అలాంటి పవిత్ర భావనతో ఆశ్రమంలో అంట్లు తోమినందుకేరా నేను నా పవిత్రమైన నా జటలతో నీ వీపురుద్ది నీకు స్నానం చేయించిందని రాజుగారిని ఉద్దేశించి అన్నారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆ మాటలకు అందరూ ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. స్వామీజీ, మేము విన్నది వాస్తవంగా జరిగిందా? మీలాంటి మహనీయులు మీ జటలతో అని నసుకుతూ ఇంకా ఏదో అడగబోతుండగానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మధ్యలో జోక్యం చేసుకుని, మీరు విన్నది వాస్తవంగానే జరిగింది, ఆ వివరాలు వెంకట్రామరాజు చెప్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆసక్తి గలవారికి అలాంటి కబుర్లు చెప్పడం అంటే వీడికి మహా సరదా అంటూ వెంకట్రామరాజు గారి వైపు చూసి, రాజు, ఏది ఆ సంఘటన ఎలా జరిగిందో వీరికి వివరించు అని ఆదేశించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. స్వామీజీ వారే అలా స్వయంగా చెప్పమని అడిగేసరికి ఇక వెంకట్రామరాజు గారి ఆనందానికి అవధులు లేవు. వెంటనే వారికి ప్రణమిల్లి నాటి సంఘటనను గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు. అది ఈనాటిది కాదు కదా,
దాదాపు 24 సంవత్సరాల క్రితం జరిగిన మధురానుభూతిని మాటలతో ఎలా వర్ణించగలరు? ఎందుకంటే అది ఒక అవ్యక్తానందం కదా. దాన్ని అనుభవింపవలసిందే కానీ దాన్ని చవి చూపించటకు మాటలు సరిపోవు కదా. అయినా గురుదేవుని స్మరించి ఆనాటి సంఘటన పూర్వాపురాలను వివరించటానికి సిద్ధమయ్యారు వెంకట్రామరాజు గారు. ఆ వివరాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.